హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డైరీస్. సో ఇది వచ్చేసి వరలక్ష్మి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. అయితే నేను 4కి లేసాను. ముందు ఇంటి ముందు ముగ్గేసుకొచ్చుకున్నాను అనమాట. నిదానంగా చేసుకుందాం, అయ్యేటప్పటికి అర్థం చెప్పేసి నిదానంగా చేస్తున్నాను. పోతే ఇవాళ నేను 5 ప్రసాదాలు చేయాలని డిసైడ్ అనమాట. వాటిలో పూర్ణం బుర్రలు ఒకటి. ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ చేసినప్పుడు చేశాను అనమాట, మళ్ళీ చేయలేదు. కానీ ఈసారి ఎలాగైతే చేయాలి, నా చేతితో వచ్చి సాంబార్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయాయి అనమాట. పోతే ఇప్పుడు మనం పనులు స్టార్ట్ చేసుకోవాలి. పొద్దున్నెత్తే ఫస్ట్ ఇంట్లో దీపాలను చేసుకున్న తర్వాత నేను వ్రతం స్టార్ట్ చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోతుందిలే, ఈ పిల్లలు ఇవన్నీ చేసుకునేసరికి. సో ఇప్పుడైతే మనం బ్లాగ్లో మీట్ అయిపోదాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్నానం చేయడం అయిపోగానే ముందు ఈ నైవేద్యంకి రైస్ నాకు కడిగేసుకుంటున్నాను అనమాట. అంటే మహానైవేద్యం ఉంటుంది కదా, పొంగల్ ఉంటుంది కదా, పొంగల్ కోసమే బియ్యం నానేసుకుంటున్నా. బియ్యం కూడా నేను నైటే తీసిపెట్టిన మీకు లాస్ట్ వాగ్లో చూపించాను కదా. సో అవే అనమాట నానేసుకుంటున్నా. పొంగల్కి వచ్చేసి నేను 1 గ్లాస్ ఫుల్ రైస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం అంటే ముత్తైదులో కూడా పెట్టాలి కదా అని చెప్పేసి తీసుకున్నా. అంటే మనం పాలు బెల్లం ఇవన్నీ వేస్తాం కాబట్టి అది చాలా అవుతుంది. ఆల్మోస్ట్ నాకు ఆ గిన్నె సగంకి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా నేను పులిహోరకి రైస్ తీసి పెట్టుకుంటున్నా. పులిహోరకి కూడా తర్వాత ఏం చేశానంటే దీంట్లో ఎట్లయినా అన్నం పైకి పొంగిద్దామని చెప్పేసి ఈ రైస్నే కొంచెం సపరేట్ చేసుకున్నాను అనమాట. ఒక 1/2 గ్లాస్ వరకు సపరేట్ చేసుకుని దద్దోజనం కూడా పక్కన పెట్టినాను అనమాట రైస్. అది నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ శనగపప్పు ఉంటుంది కదా, నైట్ నానేసుకోలేదండి, పొద్దున్నే ఇప్పుడు నానేస్తున్నా. నేను చేసే ఆల్మోస్ట్ ఉడకబెట్టుకోవడానికి 2 hours పట్టిద్ది అట్లయినా. అందుకని చెప్పేసి అప్పుడు నానేసుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఈ వ్లాగ్లో ఓన్లీ వంటలే ఉంటాయి. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి అమ్మ వ్రతం ఎలా చేసుకున్నాను ఉంటుంది అనమాట. ప్లస్ ఏమైందంటే వ్రతం చేస్తున్నప్పుడు సగం మాత్రమే వీడియో వచ్చింది, తర్వాత స్పేస్ సరిపోక వీడియో ఆగిపోయింది. అది నేను చూసుకోలేదు. పూజలో వన్స్ కూర్చున్న తర్వాత లేయకూడదు కదా, అందుకనే చెప్పేసి నేను చూసుకోలేదు అనమాట. నెక్స్ట్ ఇంకా నేను వాటర్ పోసేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాను. బయటకు ముందు తాళం తీద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నా. అంటే పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటున్నాను అనమాట ఇల్లంతా. ఎందుకంటే మనము ఏదైనా వ్రతం కానీ పూజ కానీ నేను చేసేటప్పుడు కంపల్సరీగా పసుపు నీళ్ళు కానీ ఆవు ఉంటాయి కదా, అవన్నీ ఖచ్చితంగా చల్లుకోవాలన్నమాట. సో నేను అవి తెచ్చుకోలేదు, పసుపు నీళ్ళు ఉంటే వాటికి చల్లేసుకుంటున్నాను ఇల్లంతా కూడా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి గ్యాస్ పొయ్యికి నేను పూజ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ లేవు కానీ ముందు పాలు కాబెట్టేసాను. ఎందుకంటే నేను ఈ పనులలో పడిపోయి వాళ్ళకి పాలు కాబెట్టలేదు అనుకోండి, ఇంకా పాలు అంతే పోతాయి, తొందర చల్లారు వాళ్ళు వేసేప్పటికి. అందుకని లేగానే ఫస్ట్ ఇప్పుడు నేను పాలు కాబెట్టేసుకుంటున్నా. అందుకని ఇంకా అంటే అప్పుడు పసుపు బొట్టు పెట్టలేదండి. మళ్ళీ పాలు కాబెట్టిన తర్వాత ఒకసారి గ్యాస్ అంతా తుడుచుకొని అప్పుడు బొట్టు పెట్టుకుంటున్నా. ఈ పొయ్యి మీద వచ్చేసేమో వాటర్ పెట్టాను అనమాట. చింతపండులోకి వేడి నీళ్ళే పోస్తాను, నేను ఎప్పుడు చల్లనీళ్ళు పోయాను. అది నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఇదనే కాదు, మనం ఏ పప్పులు నానేసుకున్న పప్పులు కానీ గుగ్గులు కానీ ప్రతిదీ కూడా మనం ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. ఎందుకంటే అలానే యూజ్ చేస్తే మనకి గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని అలా చేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత నేను ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను అనమాట. ప్రసాదాలన్నీ మంచిగా రావాలి, త్వరగా అయిపోవాలని చెప్పేసి పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను. చింతపండు వాటర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టాను. లాస్ట్ చేశాను నేను చింతపండు. తర్వాత వడపప్పు ఉంటుంది కదా, వడపప్పు కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. అంతే. సో అంతతో ఇంకా పప్పులు నానడం కానీ అంతవరకు సెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను ఈ శనగలు ఏం చేశాను అంటే ఒక పావుకిలో పక్కన 30 kg నానేసాను నేను. అయితే ఏమైంది, అవి చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట పొద్దున్నకి. కాకపోతే వాటిలో నేను 1/2 kilo పెట్టేసుకొని మళ్ళీ 1/4 kilo కూడా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. అంటే ప్రసాదం కింద నేను ఈ శనగలు కౌంట్ చేసుకోలేదు, ఓన్లీ నానబెట్టిన శనగలు మాత్రమే కౌంట్ చేసుకున్నా. కాకపోతే ఇవి ఉండడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మా నాన్నకి కానీ కొంచెం మా పైన వేరే వాళ్ళు ఇంటికి వాళ్ళకి ఇవ్వడానికి సరిపోయిద్ది. సో అందుకని చెప్పేసి ఒక 1/4 kilo వరకు మళ్ళీ నేను ఉడకబెట్టినాను అనమాట. శనగలు తీసుకొని వాటిని ఇక్కడ నేను వంపుకుంటున్నాను. ఈ బొక్కలు జల్లు ఉంటుంది కదా, దాంట్లో వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. వాటర్ అంతా వెళ్ళిపోతే తర్వాత పక్కన పెట్టేసుకోవాలి, ఆరబెట్టుకుంటే. మనం ఎప్పుడైనా సరే ఉడకబెట్టిన శనగలు ఇచ్చినా ఏ పని నానబెట్టిన శనగలు అనేవి కంపల్సరీగా ఇవ్వాలి వరలక్ష్మి వ్రతంలో. నాకు ఫస్ట్ ఇయర్ తెలియదు అనమాట. ఫస్ట్ ఇయర్ ఏం చేశాను అంటే ఉడకబెట్టించాను. అయితే మా ఇంటి దగ్గర ఆంటీ జ్యోతి అంటే ఒక ఆమె ఉంటుంది, నాకు చెప్పింది, నువ్వు ఇవి ఉడకబెట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నానబెట్టిన శనగలు ఇవ్వాలి కంపల్సరీగా వరలక్ష్మి వ్రతానికి, అవి మ్యాండేటరీ అని చెప్పి అన్నది. సో ఇంకా అప్పటి నుంచి నేను కంపల్సరీగా ఉడకబెట్టిన నానబెట్టిన శనగలు కూడా ఇస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత మా ఆయన లేచి వాకింగ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంకా నేను తోరణాలు కట్టించుకుంటున్నాను, మామిడి తోరణం. ఆ తోరణం కట్టడానికి ఎంతసేపు బతులు నడుచుకున్నాను. కట్టు అంటే ఇప్పుడు ఎందుకు తెల్లన్న కడతా అది అని అంటే తెల్లారి ముందే కట్టాల్సిందే అంటే అప్పుడు కడుతున్నాడు. అది కట్టేసాడు, మెయిన్ డోర్ దగ్గర కట్టేసిండు అనమాట. ఆయన అవన్నీ కట్టేసి ఇంకా తర్వాత బయట కొంచెం వర్క్స్ ఉన్నాయంటే వాటి కోసం వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి నేను
ఇంకోటి అల్లుకున్న మొత్తం 3 దండలు చేసుకున్నాను. ఇంకా బంతిపూలు మిగిలిన నాకు అప్పటికి 12 అయిపోయేసరికి నాకు ఓపిక లేదు. అందుకనే దేవుడి గుడికి ఒకటి నేను కట్టుకుంటున్నాను అనమాట. మాకేంటంటే దేవుడి గుడి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే మేక అనేది లూజ్ ఉంటుంది అనమాట. నేను ప్రతిసారి కూడా ఏం చేస్తానంటే ఒకవేళ మనం దీపం పెడతాం కదా, మళ్ళీ జారి కింద పడిపోతామని భయంతో మొత్తం ఇట్లా దారం చుట్టేసుకుని సింగిల్గా ఒక మేక ఉంటుంది, దాన్ని కట్టేసుకుంటాను అనమాట. గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకా అంత ఫినిష్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఇది ఉంటుంది కదా పూర్ణం బుర్రలోకి పైన పిండి ఉంటుంది కదా, దోశ పిండి, అదే పట్టుకుంటున్నాను. అది నేను నైట్ పడుకునే 12:30 ఆ టైంలో నానేసాను. బాగానే నానింది, కానీ పట్టే దగ్గర బిస్కెట్ అయిందనమాట. మినపప్పు పట్టాలి ఫస్ట్. నేను ఈ రెసిపీ వచ్చేసి శ్రావణీస్ కిచెన్స్లో చూసాను అనమాట. మినపప్పు బాగానే పట్టాను. దోసపిండికి వస్తే దోసపిండిలో లైట్ వాటర్ వేసుకోవాలి. నేను బై మిస్టేక్లో లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం ఎక్కువ వేసాను. అది ఇంకా జోరైందనమాట. మళ్ళీ దాన్ని ఎట్లా కూడా కవర్ చేశానండి. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసేసి కవర్ చేసుకున్నాను. సో సెట్ అయిపోయింది. దాంట్లో కాకపోతే ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు అనేది కూడా స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. నేను అంతా బాగా మిక్స్ చేసేసుకొని పైన కొంచెం నేను ఇంకా ఆ రెసిపీలో సాల్టే యూజ్ చేయలేదు. పైన ఒక స్పూన్ షుగర్ వేసేసుకొని ఇంకా అది పక్కన పెట్టేశాను అనమాట. నాకు అది లాస్ట్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పాయసం ఉంటుంది కదా, పాయసం కూడా అయిపోయి వచ్చింది. ఇంకా బెల్లం వేసేసుకున్నాను. బెల్లం కూడా నేను చాలా లైట్గా వేసాను అనమాట ఈసారి. తర్వాత ఇలాచి ఇంకా జీడిపప్పు కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేసాను. ఈసారి మేము డ్రై ఫ్రూట్స్ అసలు గుర్తులేదు, మర్చిపోయాను తెచ్చుకోవడము. సో అందుకని ఉన్న వరకు నేను పాయసం వేసి కొన్నేమో ఈ పూర్ణం బూరెల్లో కానీ తీసి పెట్టుకున్నా అంతే. ఇంకా పాయసం అయిపోయింది. గుగ్గులు కూడా అప్పటికి ఉడకబెట్టడం అంతా అయిపోయింది అనుకుంటారు. అనేసి గుగ్గులు ఉడకబెట్టడం కూడా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేను గడప దగ్గర కూర్చొని దీపారాధన చేయాలి. తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయింది. ఇంకా ఇంట్లో చేయాలి గడప దగ్గర. సో గడప దగ్గర నేను పసుపు పూసేసుకొని ఇంకా అటు సైడ్ వేసుకొని ముగ్గేసుకున్నాను అనమాట. మా పిల్లోడు ఇన్ని రోజుల్లో కూడా ముగ్గు చెరపకుండా ఉన్నాడంటే అది ఈరోజు అనమాట. ముగ్గది అసలు చెరపలేదు. ఎందుకంటే మా ఆయన కాపలా ఉన్నాడనమాట. పొద్దున్న అంటే హాల్లో ఉంటారు కాబట్టి అరుస్తూ ఉన్నాడు కాబట్టి సాయంత్రం వరకు అట్లా నీట్గా ఉంది, ముగ్గు చెరిపోకుండా ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. పూలు ఉంటే కొన్ని పూలు పెట్టేసుకున్నాను అనమాట. నేను ఈ పండగకి ఎన్ని పూలు కొన్నా అంటే చాలా కొన్నాను అనమాట పూలు. ప్లస్ పోతే ఏంటంటే మేము ఇప్పుడు చెట్లు వేస్తున్నాం కదా ఇంటి ముందు, కొంచెం ఆ చెట్టు కూడా పూలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అవే అనమాట గన్నేరు పూలు పెట్టాను. తర్వాత ఇక్కడ తాబేల్లో కూడా ఈరోజు వాటర్ మార్చేసుకున్నాను. అయిపోయింది. ఇంత పూజ చేసేసాను. శనగలు ఉన్నాయి కదా, ఎర్ర శనగలు ఉడకబెట్టుకున్నాను అనమాట. అవే నేను నైవేద్యం పెట్టేశాను. ఇక్కడ నాకు మా ఆయనకి నేను కాఫీ అయితే తాగుతున్నా, ఎందుకంటే నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను కాబట్టి. నేను ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ముత్తైదులకు 9 మంది తాంబూలం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు తినను. సో అందుకని ఏం చేశాను అంటే ఈసారి పొద్దున్నే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకొని ముందు కాఫీ అయితే తాగుతున్నా. కాఫీ తాగితే ఏంటంటే కొంచెం కడుపులో ఏదో ఉంటుంది కాబట్టి నాకేమంత అనిపించదు. అందుకే కాఫీ తాగేసుకొని వాళ్ళేమో టిఫిన్ బయట తెచ్చేసుకుని తిన్నారు, మా ఆయన పిల్లలందరూ. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే మీరు, మనం పూర్ణం బూరెలు చేస్తాం కదా, కనీసం 1 స్పూన్ షుగర్ అన్న దాంట్లో వేయాలి. నేనేం చేస్తానంటే షుగరు, యాలక్కలు ఇంకా జీడిపప్పు మొత్తం కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం మ్యాండేటరీగా కూడా సోంపు వేసుకోవాలన్నమాట. దేంట్లో ఈ పూర్ణం బూరెల్లో, పూర్ణంలో ఉడకబెట్టేటప్పుడు. ఎందుకంటే పూర్ణం అది ఏంటి దాని పేరు, సోంపు అనేది టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో అందుకని నేను సోంపు మర్చిపోయాను అనమాట ఫస్ట్ ఐటమ్. మళ్ళీ ఏం చేశానంటే మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కూడా లేదు, అదేంటి గుర్తు రావట్లేదు నాకు. సోంపు తీసుకొని అదే పౌడర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టి వేసాను అనమాట. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. ఎప్పుడైనా సరే సోంపు వేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బాండి పెట్టేసుకొని బెల్లంలో కొంచెం జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని కరగబెట్టుకున్నాను. అలా పూర్ణం పడడం కూడా అయిపోయింది. ఇంకా పూర్ణం కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంతే, అంత పని ఫినిష్ అయిపోద్దని చెప్పేసి. నాకైతే జోరు అవ్వలేదు. వీడియోలో ఏముందో సేమ్ అలానే చేసుకున్నాను, సరిపోయింది. నా వరకు సెట్ అయిపోయింది. కాకపోతే ఆ పిండి విషయంలో కొంచెం తేడా అయింది. అది కూడా ఏం లేదు, తర్వాత నేను చేసేప్పటికి సెట్ అయిపోయింది మొత్తము. అది కూడా సోంపు ఇప్పుడు యాడ్ చేస్తున్నా, మిక్సీ పడుతున్నా. అది నేనైతే ఆ రోజు ఎట్లా లేదన్నా మినిమం 10 బూరెలు నేను ఉంటాను అనమాట. ఏమో నాకు పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టము. ఇప్పటికి నేను భక్షాలు ఇంట్లో చేయడానికి ఓపిక లేకపోయినా బయట తెప్పించుకొని తింటాను అనమాట. ఈసారి నేను సెకండ్ టైం, ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి ఒక్కసారి చేశాను అనమాట నేను పూర్ణం బూరెలు. అప్పుడు వచ్చినాయి కానీ బాగానే, కాకపోతే ఏంటంటే బిస్కెట్ అయిందనమాట. పిండి జోరు అవ్వడం ఇదంతా నేను దోశ పిండిలా పట్టేసుకోవడం వల్ల అంత టేస్ట్ అనిపించలేదు. కానీ లోపల బాగానే ఉంది. అప్పుడైతే స్వీట్ తినొచ్చు అనేది చాలా ఎక్కువ వేసుకున్నా స్వీట్. ఈసారి ఏంటంటే స్వీట్ చాలా తక్కువ తినాలి కాబట్టి లైట్గా స్వీట్ వేసేసుకొని చేసుకున్నాను. కానీ బాగానే వచ్చాయన్నమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండిలో కొంచెం కూడా సాల్ట్ లేదనమాట. అందువల్ల కొంచెం టేస్ట్గా అనిపించింది. కానీ సాల్ట్ కూడా పడితే చాలా బాగుండేది అదనమాట. అందరితో ఇంకా పూర్ణం పట్టేయడం కూడా అయిపోయింది. నాకు జోరు అయితే అవ్వలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేసుకోవడం వల్ల నాకు బాగానే వచ్చింది. తర్వాత నేను దద్దోజనం అని చెప్పేసి పక్కన కూడా రైస్ పెట్టేసుకున్నాను అనమాట. పక్క పొయ్యి మీద అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ రెండింటికి కూడా దద్దోజనంకి ప్లస్ పోతే ఈ
పులిహోర కంటే కూడా అన్నం ఆరేసుకుంటున్నాను అనమాట చల్లగా అయిద్దని చెప్పేసి. ఆ లోపల నేను ఇక్కడ పీఠం రెడీ చేసుకుంటాను. పీఠం రెడీ అంటే ముందు పీఠం సెట్ చేసుకోవాలి కదా. నేను పీఠం సెట్ చేసుకున్న తర్వాత మా పెద్ద ఏం చేశాను, నేను త్రీ పెట్టాను అనమాట పీటలు. నా దగ్గర ఇంతకుముందు ఏంటంటే సిల్వర్ది ఉండేది, కానీ అది ఒక కాలు ఇరిగిపోయింది అనమాట. మా ఆయన అదే పెట్టుకోన్నాడు, కానీ ఎందుకులే అది ఇరిగిపోయిందని అమ్మ కూర్చోబెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను వద్దనుకున్నా. ఈ పీటలన్నీ కూడా కింద రెండు కూడా ఫస్ట్ నేను మా సప్త శనివారం వ్రతం చేసేటప్పుడు కొనిపించుకున్నాం ఆయనతో. తర్వాత మళ్ళీ ఇవన్నీ నేను కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవి చేయించుకున్నాను అనమాట. ఈ 4 పీటలు చెక్క మిగిలిదు కదా, నేను అంకుల్ వాళ్ళతో చేయించుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నాకు అప్పుడంత ఐడియా రాలేదు, ఒకటి పెద్ద గిట్ట చేయించుకొని చెప్పి ఐడియా రాలేదు. కానీ నేను ఈసారి వరలక్ష్మి వ్రతము ఏమో హాల్లో చేస్తున్నామని ఫస్ట్ అనుకున్నా, కానీ మా పిల్లలు ఉంచలే, నాకు బాగా అనిపించింది అనమాట. ఇది నేను 5 సంవత్సరంగా చేసుకోవడము అంటే నాకు ఉంది అమ్మవారిని రెడీ చేసుకోవాలని చెప్పేసి, కానీ చాలా పని అయిపోద్ది అనమాట. ఎవరన్నా ఒక హెల్ప్ ఉంటే ఓకే, అక్కడ చేసుకుంటున్నా ఇంట్లో వంట అవి చేస్తుంటే ఓకే, అవన్నీ చేయనప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను నార్మల్గానే చేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అలా చేసుకుంటాను. కానీ ఈసారి నాకు చాలా కలగా అనిపించింది అనమాట. నార్మల్గా చేసుకున్నా కూడా నాకు భలే నచ్చింది. అప్పుడు ఏంటంటే మేము అద్దెకుండే ఇంట్లో ఒక గోడ ఉంటుంది అనమాట, ఈశాన్యానికి ఒక గోడ ఉంటుంది. ఆ గోడ దగ్గర నేను కింద బాగా పీఠం పెట్టేసుకొని అక్కడ ఈ క్లాత్కి ముగ్గేసుకొని అట్లా డెకరేషన్ చేసుకొని అలా బాగా చేసుకున్నాను. నా దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు, అన్నీ కూడా పోయినాయి ఫోన్లలో అన్నీ. భలే అనిపించింది అనమాట. అప్పుడు ఈసారి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ 3rd ఇయర్ అనమాట చేయడం, కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 3rd ఇయర్ చేస్తున్నా కూడా భలే నచ్చింది, బాగా అన్ని కుదరడం కానీ వంటలు కానీ భలే అనిపించింది. నేను అమ్మవారిని పెడదామని అనుకున్నా 5th ఇయర్ కదా అని చెప్పేసి, కానీ నాకు అంత ఓపిక లేదని కాదు, చేయలేను అనమాట. అక్కడ చేసుకొని వంట రూమ్లో చేసుకొని పిల్లలను చూసుకొని తాంబూలాలు చూసుకొని వీటికే నేను చాలా 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 అలసిపోయినా అనమాట. అసలుకి నాకు ఆ రోజు ఈవినింగ్కి అసలు ఫుల్ కోల్డ్ స్టార్ట్ అయింది, ఫీవర్ ఫుల్ వచ్చేసింది అనమాట. కానీ నేను అప్పటికి కూడా ఓపిక తెచ్చుకొని మళ్ళీ నైట్ అంతా పనులను ఫినిష్ చేసుకున్నాను. పోతే ఏమైందంటే నేను ఆ రోజు దద్దోజనం చేశాను. దద్దోజనం దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని తిన్నాం. అమ్మవారికి నైవేద్యం పెట్టి దానిమ్మకాయ విత్తనాలు అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి తిన్నా అనమాట. నాకు అవి తిన్నప్పటి నుంచి కూడా ఫుల్ కోల్డ్ స్టార్ట్ అయింది, నాకు అర్థమైపోయింది. అప్పటికే బాడీ అంతా కూడా భలే పెయిన్స్ వస్తున్నాయి, కానీ చాలా ఓపికతో ఉన్నానమాట. తర్వాత ఇక్కడ నేను ఏనుగు సెట్ తీసుకున్నాను, మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, అవే నేను పెట్టుకుంటున్నా. ఫస్ట్ నుంచి అనుకున్నాను అనమాట ఏనుగు బొమ్మలు కంపల్సరీ పెట్టాలని. సో అందుకని ఇప్పుడు పెట్టేసుకున్న ఇయర్ 5th ఇయర్ కదా అని చెప్పేసి. తర్వాత నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ తీసుకొని కొన్ని ఇట్లా చేసుకున్నా, అవన్నీ కూడా అతికించుకున్నాను. తర్వాత కొన్ని లైట్స్ ఉంటాయి కదా, ఇవి తీగ లాంటివి, అవి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు అంతా ఎప్పుడు పెట్టుకోలేదు. అప్పుడు ఫస్ట్ నేను చేసినప్పుడు పెట్టుకునేదాన్ని, మళ్ళీ ఇప్పుడు ఇయర్ పెట్టుకున్నా. అది 6th దాకా చూడాలా మరి, నాకు అప్పుడన్నా అమ్మని చేస్తాను లేదు ఏమో, నాకైతే ఇట్లా చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనము అంటే చాలా అలసిపోతాం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అమ్మవారిని చేసుకోవాలి నాకు కూడా ఉంటుంది అన్నమాట మనసులో. కానీ ఏంటంటే మనము ఎంతో ఇష్టంగా చేసుకుంటాం, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటాం, అమ్మవారిని తయారు చేసుకుంటాం. కానీ మరుసటి రోజు ఆ అమ్మవారిని మళ్ళీ పార్ట్స్ డివైడ్ చేయాలా, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి మంచి కలుషం పెట్టుకొని చేసుకుంటే చాలా నాకు అనిపించింది అనమాట. సో నేను అందుకనే వాటి జోలికి అయితే ఇంతవరకు వెళ్ళలేదు అనుకుంటా. కానీ చేసిన తర్వాత ఎందుకులే వద్దు, అంత బాగా రెడీ చేసుకుని అమ్మవారి పార్ట్స్ డివైడ్ చేయడం నాకు ఇష్టం లేదు. చేయాలనుకుంటే నేను కంపల్సరీగా చేస్తాను, నైట్ మేల్కోవాలి, అలా అయినా నేను మేల్కుంటాను, నాకు ఓపిక ఉంది. కానీ అలా చేసి ఆ అమ్మవారిని డివైడ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. నాకు ఇది చాలా సింపుల్గా ఇదే చాలా అనిపిస్తుంది. నేను ఒక హాల్లో టేబుల్స్ పెట్టుకోవాలనుకుని ఇలానే చేసుకోవాలనుకున్నా, అమ్మవారిని ఇట్లా పెడదామని అయితే నేను అనుకోలేదు. సో అదనమాట. అంత పెద్దగా చేయాలని అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అవన్నీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అలా చేయడం అనేది నాకు అసలు ఇష్టం లేదనమాట. అందుకని ఇట్లానే చేసుకుంటున్నా 4th 5th ఇయర్. సో ఇట్లానే చేసుకుంటా. మేబీ చూద్దాం, అమ్మవారి దయ వల్ల అమ్మవారు చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ చేయించుకుంటుందేమో, చూద్దాం నెక్స్ట్ ఇయర్కి పై నెక్స్ట్ ఇయర్కి. నేనైతే ఇలానే చేస్తున్నామని అనుకుంటున్నా. సో అప్పటికి నాకు అన్ని పనులు కూడా అయిపోయాయి. పూర్ణం బూరెలు ఒకటి పులిహార పులుసు కూడా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకని ఇంక నేను ఏమైనా చూపించలేదు. నెక్స్ట్ ఈ పూర్ణం బూరెలు వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో నేను పులిహార కలుపుకున్నాను, అది కూడా వీడియో వస్తుంది ఇప్పుడు. అది నాకేంటంటే భయం అనమాట, ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేయాలంటే మీద పొరపాటు పడితే ఇంకా అసలు అంతా పాడైపోతుంది అని చెప్పేసి, అందుకే చాలా నిదానం. నాకు అక్కడ ఆల్మోస్ట్ ఒక అరగంట పైన టైం అయిపోయింది. అలా అనమాట వేసేసుకొని తర్వాత పులిహోర కలిపేసుకున్నాను. సో అంతే గాయస్ ఈ వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది గాయస్ వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది, మా ఇంటి తాంబూలాలకి ఎవరు వచ్చేసారు. ఇంకా నేను దాంట్లో క్లిప్ కూడా యాడ్ చేయాలి, మా ఆయన ఫోన్లో ఉంది, ఆయన ఇంటికి వచ్చినది యాడ్ చేసుకొని పెట్టాలన్నమాట. సో అంతే గాయస్ ఈ వ్లాగ్ అయితే. మీ అందరూ కూడా ఎలా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ కూడా వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అంతే గాయస్ ఈ వ్లాగ్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.